ప్రాపర్ గా డబ్బులు అంటే ఒక 5,000 7,000 అలా కాకుండా ఒక 20,000 30,000 దగ్గరగా రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వేస్తున్న పాలసీ ఇది 2019 డిసెంబర్ లో తీసుకున్నాను. 10 లక్షల పాలసీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పాలసీలో నేను డబ్బులు పెడుతున్నాను. ఇదేంటి మీరు కడుతున్న పాలసీ గురించి వీడియో చేస్తున్నారు? నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను థియరిటికల్ గా ఒక మంచి పాలసీ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఏవేవి చూడాలి, ఏవేవి తప్పులు చేయకూడదు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. కానీ మీరు కొందామని ఒక్కసారి ముందుకు వెళ్ళారనుకోండి 100 ప్లాన్స్ మీకు కనిపిస్తాయి. ఆ 100 ప్లాన్స్ లో మీరు నేర్చుకున్న థియరీ రియాలిటీలో అప్లై చేద్దామని ప్రయత్నిస్తే చాలా చాలా తలనొప్పి వచ్చే క్వశ్చన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవాళ నేను ఎందుకు ఈ పాలసీలో డబ్బులు పెడుతున్నాను అండ్ ఇలా వీడియోస్ మీ ముందుకు రావడానికి మన టీం మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు ఈ 10 లక్షల పాలసీలో కాకుండా ఈ ₹1,00,00,000 పాలసీలో డబ్బులు పెట్టారు అండ్ ఇప్పటికిప్పుడు నేను నా ఫ్యామిలీ కోసం ఒక పాలసీని తీసుకోవాలంటే ఏ పాలసీని తీసుకుంటానో ప్రాక్టికల్ గా, థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా మీకు కంపెనీస్ ని చూపిస్తూ ఈ మొత్తం వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకునే పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా. ఇది ఎవరు చూడాల్సిన నీడ్ లేదంటే సడన్ గా మీకు ఒక 5 లక్షలు 10 లక్షలు హాస్పిటల్ బిల్ అయినా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటుంది. సో నియర్లీ ఒక 20 లక్షల వరకైనా మీకు ఏం జరుగుతున్నా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటుంది. ఆ 20 లక్షలు హాస్పిటల్ కట్టిన మీ లైఫ్ లో ఏ ఇంపాక్ట్ ఉండదు అనుకుంటే దాని ఈ వీడియోని చూడాల్సిన నీడ్ లేదు. బికాస్ ఒక్క హాస్పిటల్ బిల్ మిడిల్ క్లాస్ ని పూర్ పీపుల్ గా 10-20 సంవత్సరాలు మనం సేవ్ చేసిన దాన్ని వెనక్కి తీసుకువెళ్ళగలిగే పవర్ ఉంటున్నది. కాబట్టి నేనేదో వీడియో చేయడం కోసం చెప్తున్నది కాదు, ఆర్ నేను వీడియో చేయడానికి ఇప్పుడు తీసుకున్న పాలసీ కాదు, 2019 నుంచి నేను తీసుకుంటున్నది. ఈ పాలసీలు వీటి గురించి వేటి గురించి మాట్లాడక ముందు నుంచి నేను తీసుకుంటున్నది. నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ఏదైతే చేస్తున్నానో మీకోసం, మీ ఫ్యామిలీ కోసం నేను అదే చెప్తాను. కాబట్టి ఓపెన్ గా నేను ఏం తీసుకున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో మీకు ఏవి బెస్ట్ గా సూట్ అవుతాయని డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ఒక 5th క్లాస్ స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు తీసుకోవడం తీసుకోకపోవడం పక్కన పెట్టేసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఒక మంచి పాలసీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఒక మంచి పాలసీని విత్ ఇన్ మినిట్స్ లో మీరు నేను ఇస్తున్న నాలెడ్జ్ తో చెప్పగలరు. ఇక లేట్ వద్దు, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, థియరిటికల్ గా మీకు వీడియోస్ కావాలంటే మన ఛానల్లోనూ బోల్డ్ ఉన్నాయి. యూట్యూబ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కొట్టినా, ఇంటర్నెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కొట్టినా బోల్డ్ కాన్సెప్ట్స్ వస్తాయి. బట్ ప్రాక్టికల్ గా అన్ని పాలసీలని రివ్యూ చేసుకొని ఏ పాలసీలు ఏ ఉన్నాయి ఏవి లేవు, బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏంటి అని IRDA లోకి వెళ్ళి లాస్ట్ 3 years డేటా తీసుకొని యావరేజ్ తీసి, లేటెస్ట్ డేటానే కాకుండా యావరేజ్ తీసి లాస్ట్ 3 years డేటా మన వాళ్ళ ముందు ఎగ్జాంపుల్ గా పెట్టాలని ఇంత రీసెర్చ్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము మా టీం మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా ఒక లైక్ చేయండి. బికాస్ థియరిటికల్ వీడియో నాకు 1-2 రోజులు వర్క్ చేస్తే సరిపోతుంది, బట్ ఇది చాలా వీక్స్ నుంచి వర్క్ చేస్తున్న వీడియో. నాకు మీ సపోర్ట్ 100% కావాలి. లైక్ చేయండి. మీరు వీడియోని చూస్తారు కదా, ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏవేవి చెక్ చేసుకోవాలి, ఏవేవి కంపేర్ చేసుకోవాలి, ఇవేవి చెప్పను. ఎందుకంటే నేను డైరెక్ట్ గా పాలసీల గురించే మాట్లాడతాను. సింపుల్ గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పేస్తాను కాబట్టి. కానీ ఒక ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒక మనిషికి వచ్చే క్వశ్చన్స్ దాని ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇప్పటి వరకు ఎవరు ముందుకు వెళ్ళినా అన్ని చెక్ చేసుకుంటారు. ఈ 3 ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఆగిపోతారు. బెస్ట్ 3 తీసుకుంటే, టాప్ 3 తీసుకుంటే HDFC Ergo, కేర్ అండ్ నీవా బూపా. ఈ మూడింటినే నేను ఇవాళ వీడియోలో కంపేర్ చేస్తాను. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఉంటున్న వాళ్ళకి ఈ 3 ఆప్షన్స్ ఈ మధ్య కాలంలో సెలెక్ట్ చేసుకొని ఏ తీసుకుంటే బెటర్ అనేలా ఆగిపోతూ ఉంటారు కదా, ఈ మూడింటిని కంపేర్ చేస్తాను. మిగిలిన వాటిని కూడా మీరు ఎలా చూసుకోవాలో మీకు అర్థమైపోతుంది. ఇలా ఇండివిజువల్ గా ఒక్కొక్క ఇన్సూరెన్స్ ఎవరెవరికి సూట్ అవుతుంది, ఎవరు ఏది తీసుకోవాలన్న దాని గురించి మాట్లాడాక మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బట్ అల్టిమేట్ గా క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు ఇబ్బందులు పడకూడదంటే మీరు నెగ్లెక్ట్ చేయకూడని కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. తర్వాత మీరు తీసుకుంటున్నప్పుడు చెక్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి కూడా బ్రీఫ్ గానే, వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయను, చెప్తూ లాస్ట్ కి నేను తీసుకుంటున్న పాలసీ రిలేటెడ్ గా కూడా మీకు వివరాలను ఇచ్చి, బికాస్ నేను అది ఇప్పుడైతే తీసుకొని నెక్స్ట్ మార్చబోతున్నాను పాలసీని, ఎందుకు తీసుకున్నాను, ఎందుకు మార్చబోతున్నాను, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఫస్ట్ వచ్చే క్వశ్చన్, నాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్? నాకేదైనా అయితే ఒక 500-1000 రూపాయలు పెడితే హాస్పిటల్కి వెళ్తాను, చిన్న టాబ్లెట్స్ ఇస్తారు, నా పాటికి నేను వచ్చేస్తాను కదా అంటే, ఫ్రెండ్స్ నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అలానే అనుకునేవాడిని. కానీ నాకు ఎప్పుడైతే మా ఫ్యామిలీలోను అండ్ నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, లైక్ మనకేదో ఇన్ఫెక్షన్ రావడం కాదు, ఏదో దోమలు కొట్టడం కాదు, ఆర్ మనం బయట యాక్సిడెంట్స్ కాదు, ఏమీ కాదు, మన ఇంటర్నల్ గా ఉంటున్న బాడీ, మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీ పార్ట్స్ మీద అటాక్ చేస్తే వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మన చేతుల్లో ఉండవు. క్యాన్సర్ కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ క్వాలిటీ ఫుడ్స్, ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ ఎక్కడ పట్టినా ఉంటుండడం అండ్ ఎయిర్ క్వాలిటీ పోతుండడం, వాటర్ లో కూడా మనకి తెలియని కెమికల్స్ మన బాడీలోకి డే టు డే బేసిస్ లో వస్తుండడం, ఏ పాయింట్ లో ఏం డిసీజ్, పర్టికులర్ గా ఆటో ఇమ్యూన్ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ గా డిసీజెస్ వస్తే ఎంత ఖర్చు అయిందో నాకు పర్సనల్ గా తెలుసు. మా నాన్నమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో నాకు తెలిసిన, అది చూసినప్పుడు ఆ హాస్పిటల్
హాస్పిటల్స్ లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళని చూసినప్పుడు నేను చదివి ఒక జాబ్ చేసి నాకు డబ్బులు రావడం మొదలయ్యాక ఖచ్చితంగా నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాక మా అన్నయ్య కంటే మొదటిగా నేను మా ఇంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఎవరి ఇంట్లో అయినా తనకి, తన వైఫ్ కి, తన పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు 5, 10, 20 లక్షల వరకు యావరేజ్ గా పెట్టగలిగితే వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఆ డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. ఆర్ వాళ్ళకి ఆ డబ్బులు నథింగ్, వాళ్ళు ఖర్చు పెట్టగలరు అనుకుంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఆదానికి, అంబానికి వాళ్ళకి ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్? వాళ్ళకి ఆ టైం ఎందుకు స్పెండ్ చేస్తారు? వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. కానీ మీరు కష్టపడి సేవ్ చేసుకుంటున్న డబ్బులు, మీ పిల్లల కోసం దాస్తున్న డబ్బులు, మీ సేవింగ్స్ కోసం మీరు ఖర్చు పెట్టుకోకుండా రూపాయి వెనకేసుకొస్తున్న డబ్బులు, ఒక చిన్న హాస్పిటల్ బిల్, ఒక చిన్న ఈవెంట్ మానసికంగా ఎలాగో ఇంపాక్ట్ అవుతాం, బట్ ఆర్థికంగా కూడా ఒక 5-10 సంవత్సరాలు మనల్ని వెనక్కి నెట్టే హాస్పిటల్ బిల్ గురించి అయితే ఖచ్చితంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నేనేదో వీడియో చేయాలనో ఎవరో నాకు డబ్బులు ఇచ్చి నెక్స్ట్ మాట్లాడే కంపెనీస్ నా దగ్గర చేయిస్తున్నా అనుకోకండి. డబ్బులు ఇచ్చే నేను చేస్తే వీడియో ఒక్క కంపెనీ గురించే మాట్లాడాలి. 2 కంపెనీస్ అయినా కలిసి ఇచ్చాయనుకుందాం. నేను ఇప్పుడు 3-4 కంపెనీల గురించి మాట్లాడతాను. ఏ వీడియోలోనూ మీకు డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసే వాళ్ళు ఇన్ని కంపెనీల గురించి మాట్లాడరు, ఒక కంపెనీ గురించే మాట్లాడతారు. సో కాబట్టి ఇది నా కోసం చేసుకుంటున్న వీడియోలా కాదు, మన కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేస్తున్న వీడియోలాగా మాత్రమే చూడండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలో చెప్పాను కదా. సెకండ్ది, నాకు కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఆర్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆరోగ్యశ్రీ ఆర్ ఇంకేమైనా స్కీమ్స్ ద్వారా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీకు కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీ మదర్ అండ్ ఫాదర్ కానీ కొన్ని లిమిట్స్ తో ఇచ్చుండొచ్చు. అసలు ఫస్ట్ మీ కంపెనీ ఇస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతకి ఇస్తుందో చూడండి. లెట్స్ సే ఒక 2 లక్షలకి ఇచ్చింది అనుకోండి. ఏదైనా ప్రాబ్లం అయి 5 లక్షల బిల్ అయితే, 10 లక్షల బిల్ అయితే మిగిలిన 7-8 లక్షలు మీరు పెట్టాలి కదా. ఇప్పుడుంటున్న హాస్పిటల్ బిల్స్ లో ఒక మీడియం లెవెల్ హాస్పిటల్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ సర్జరీ అవుతున్నా, ఇంకేదైనా యాక్సిడెంట్ రిలేటెడ్ గా కాంప్లికేషన్ అయి ముందుకు వెళ్తున్నా, ఒక 10 lakhs వరకు ఖర్చు అయ్యే సినారియోలో మీకు మీ కంపెనీ ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది? ఆరోగ్యశ్రీ ఆర్ ఇంకేమైనా స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి వస్తుంటే అవి మొత్తం బిల్లుని పే చేయవు. దానికంటే ఒక లిమిట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ కాస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించి సర్టైన్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని మీ బాడీలో ఒకవేళ వేయాలనుకుంటున్నా వాటికంటే ఒక లిమిట్ పెడతారు. వీటికి మించి మేము పే చేయమని చెప్తుంటారు. ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫస్ట్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచైనా గవర్నమెంట్ నుంచైనా వస్తున్న దానికి ఎంత లిమిట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా తక్కువ లిమిట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒక 10 లక్షలు 20 లక్షలు బిల్ అయితే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నవి మనల్ని కాపాడవు. మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ మీకే ఉండుండొచ్చు, మీ ఫ్యామిలీకి లేకపోతుండొచ్చు. కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీకి హెల్త్ పరంగా ఏమవుతున్నా ఒక మంచి పాలసీని తీసుకోవడం సంపాదిస్తున్న వాళ్ళగా మీ బాధ్యత. అండ్ మూడవది, తీసుకోమన్నాను కదా అని మీకు, మీ పిల్లలకి, మీ పేరెంట్స్ కి, వైఫ్ అందరికి కలిపి ఒక పాలసీని తీసుకోకండి. మీకు, మీ వైఫ్, మీ పిల్లలకి ఒక పాలసీని తీసుకోండి. పేరెంట్స్ కి డిఫరెంట్ పాలసీని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక జబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళ కారణంగా మీ అందరికి ప్రీమియం పెరుగుతుంది. అండ్ నాలుగవది, ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పాక మీకు డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరే ఇప్పుడు నాకు ఇది మారాలనుంది, ఇప్పుడు నాకు ఈ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్తాను, నేను మారచ్చా అంటే మారచ్చు. మీరు అది ఆపేసి దీంట్లోకి మారద్దు, దాన్నే దీంట్లోకి పోర్ట్ చేసుకోవచ్చు. పోర్టబిలిటీ ఫీచర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాను, నెక్స్ట్ ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను వేరే కంపెనీ, అంటే పోర్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. నేను ఎందుకు నా కంపెనీని, ప్రెసెంట్ కడుతున్న కంపెనీని పోర్ట్ చేసుకోబోతున్నానో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండింగ్ లో. అండ్ ఇప్పుడు ఈ 3 కంపెనీస్ ని ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను మీ ముందు వెబ్సైట్. దాంట్లో మీకు చాలా టర్మ్స్ కనిపిస్తుంటాయి. ఇదేంటి, అదేంటి, ఇది కదా మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ టర్మ్స్ అని మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని మీరు అనుకుంటే దీని రిలేటెడ్ గా థియరిటికల్ వీడియో 3-4 దగ్గరగా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, అదే మళ్ళీ చెప్పడం సరికాదు కదా. నేను ప్రాక్టికల్ గా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో. సో థియరిటికల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలి, నేను కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఇదిగోండి ఈ వీడియోస్ అని, ఇవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీ ఫ్రీ టైమ్ లో వాచ్ చేయండి, మీకు టోటల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనే ఒక లింక్ ఉంటుంది, పాలసీ బజార్ లింక్. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతారు. ఏం డీటెయిల్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్ గా ఫిల్ చేయండి. అబద్ధం చెప్పొద్దు. మీకు ప్రాబ్లం ఉందన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందన్నా, ఏది ఉందో అన్ని చెప్పండి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇవ్వమంటాయి, కొన్ని పెంచుతాయి. ఏది ఉందో అది ఎగ్జాక్ట్ గా చెప్పండి. బికాస్ మనం తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. మీరు ఎలా అయినా అబద్ధం చెప్పక ఇన్సూరెన్స్ తీసుకోవచ్చేమో, బట్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు అప్పుడు నాకు అబద్ధం చెప్పారని వాళ్ళు మనతో అనకూడదు. కాబట్టి మీకు ఏం తెలుసో వాటిని నిజాయితీగా ఫిల్ చేయండి. ఈ ప్లాన్స్ అన్ని మీకు వస్తాయి. స్టార్టింగ్ లోనే కేర్, నీవా బూపా, స్టార్, ఆదిత్య బిర్లా, హెచ్డిఎఫ్సి ఎర్గో, ఐసిఐసిఐ లంబార్డ్, రిలయన్స్, బజాజ్ అలియన్స్, మణిపాల్ సిగ్నా, టాటా ఏఐజీ, న్యూ ఇండియా అష్యూరెన్స్, రాయల్ సుందరం,
SBI ఇలా చోలా ఇలా మల్టిపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంటాయి. చెప్పాను కదా, ఇదేమైనా పెయిడ్ వీడియో అయితే నేను ఒక కంపెనీ గురించే మాట్లాడాలి, ఇంకొక కాంపిటీటర్ పేరు ఎత్తకూడదు వీడియోలో. సో ఇన్ని ఇన్సూరెన్స్ లో ఒక్కొక్క దాంట్లో చూడండి, నేను కంపెనీస్ గురించి చెప్పాను, ఒక్కొక్క దాంట్లో చూడండి కేర్ లోనే 9 ప్లాన్స్ దగ్గరగా ఉన్నాయి. 9 ప్లాన్స్, నీవా బుపాలో 11 ప్లాన్స్, స్టార్ లో 6 ప్లాన్స్, ఆదిత్య బిర్లాలో 10 ప్లాన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ నాకు సంబంధించి ఒక ఓషన్. టర్మ్ ఇన్సూరెన్స్ అయినా మనం మాట్లాడేసుకోవచ్చు, కానీ ప్లాన్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఓషన్ లాంటిది. టైం టు టైం చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను దీంట్లో 3 థింగ్స్ తీసుకుంటాను. ఎందుకు 3 తీసుకున్నాను? HDFC ఎర్గో, కేర్ అండ్ నీవా బుపాని ఎందుకు తీసుకున్నాను? ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ HDFC వాళ్ళు టాప్, సెకండ్ ప్లేస్ లో ఉంటున్నది కేర్ వాళ్ళు. అండ్ నీవా బుపాని సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం వాళ్ళ ఫీచర్స్. చూస్తే ఎలా ఉంటాయంటే ఇంకా మిగతావన్నీ వేస్ట్ కదా, ఇదే కదా బెస్ట్ అనిపిస్తుంది, కానీ వేరే పాయింట్ ఉంటుంది దాంట్లో, వేరే ఆస్పెక్ట్ ఉంటుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో థియరిటికల్ గా వీడియోస్ చూసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని వచ్చి అన్నిటిని కంపేర్ చేసుకుంటే ఈ మూడిటి దగ్గర ఆగిపోతుంటారు. కాబట్టి ఈ మూడింటిని చెప్తాను. అండ్ మూడోది, అలా నీవా బుపానే ఉంచడానికి ప్రధాన కారణం మన టీమ్ మెంబర్స్ కూడా థియరిటికల్ వీడియోస్, ఈ నాలెడ్జ్ రిలేటెడ్ అంతా చూసి వాళ్ళ ఓన్ గా సెలెక్ట్ చేసుకున్న ప్లాన్స్ నీవా బుపా దగ్గరికే వెళ్ళాయి. ఎందుకు వాళ్ళు అక్కడికే వెళ్లాల్సి వచ్చిందో కూడా నేను మీకు చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. బట్ పర్సనలీ నేను మీకు అది సజెస్ట్ చేయను, అంటే అదే బెస్ట్. నీవా బుపా మా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా తీసుకోండి నేను చెప్పను. ఎందుకు? దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి సింపుల్ గా 5th క్లాస్ స్టూడెంట్ కి చెప్పినట్టే చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ నేను చెప్పబోతున్నది HDFC ఎర్గో. HDFC ఎర్గో రిలేటెడ్ గా 2 పాపులర్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఆప్టిమా సెక్యూర్, ఇంకొకటి ఆప్టిమా రీస్టోర్. అయినా డైరెక్ట్ ప్లాన్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి ఇన్సూరెన్స్ ఒక హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఈ HDFC ఎర్గో అనేది ఒక జాయింట్ వెంచర్, 2 సంస్థలు కలిపి ఫామ్ చేసింది. అందులో HDFC మన ఇండియాకి సంబంధించింది, ఎర్గో అనేది జర్మనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ. 2002 లో వీళ్ళిద్దరు కలిసి HDFC ఎర్గో అనే ఒక కంపెనీని స్థాపించారు. బట్ అప్పటి నుంచి వాళ్ళు ఏం సూపర్ కాదు హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో, చాలా చిన్న ప్లేయర్ గానే ఉన్నారు, అంటే చాలా తక్కువగానే పాలసీలు నమ్ముకుంటున్నారు. బట్ 2020 లో అపోలో మ్యూనిక్ లో 51% వాటాను కొన్నారు. ఇది టర్న్ అరౌండ్ స్టెప్. దాంట్లో 51% వాటాను కొని, మెజారిటీ ఆఫ్ వాటాను కొని వీళ్ళు ఒక స్ట్రాంగ్ ఇన్సూరెన్స్ ప్లేయర్ గా ఎదిగారు. విత్ 200 బ్రాంచెస్ ఇన్ 170 సిటీస్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో 9.7% మార్కెట్ షేర్ తో లీడర్ గా ప్రెసెంట్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకునే 2 కంపెనీస్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, కానీ ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఏంటి రెండిటికి తేడా? జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కాదు. HDFC ఎర్గో అనే పేరు అండర్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1 సెగ్మెంట్. ఇంకా ఇతర సెగ్మెంట్స్ కూడా ఉంటాయి, లైక్ మోటార్ ఇన్సూరెన్స్, లైక్ 2 వీలర్ 4 వీలర్ ఇన్సూరెన్స్, కార్ బైక్ కి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు, హోమ్ కి ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కలిపి జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వచ్చేస్తాయి. స్టాండ్ అలోన్ అంటే అది కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ నే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు నేను దీన్ని క్లియర్ గా చెప్తున్నానంటే, జనరల్ ఇన్సూరెన్స్ లైక్ ఈ HDFC ఎర్గో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఫోకస్ చేయరు కాబట్టి చాలా స్పెసిఫైడ్ ప్లాన్స్ ఉండకపోయిండొచ్చు, కానీ కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళు వివిధ ప్లాన్స్, వివిధ రైడర్స్ మనకు కావాలనుకుంది, లైక్ ఒక బఫేలా మనం కావాలనుకుంది తీసుకునేలా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. బట్ వీళ్ళు అలా కాదు. స్టాండర్డ్ గా హోటల్ కి వెళ్తే మీల్స్ చెప్తారా, ఇంకేదో చెప్తారు, స్టాండర్డ్ గా మీకు ఇచ్చేస్తారు కదా సెట్, అలా వీళ్ళు ఇస్తూ ఉంటారు HDFC ఎర్గో వాళ్ళు. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ ని కంపేర్ చేద్దాం. ఇది జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే నేను ఇప్పుడు కడుతున్న పాలసీని తర్వాత పోర్ట్ చేసేది ఈ కంపెనీ పాలసీలోకే. ఏ పాలసీ తీసుకోబోతున్నాను అది కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇండస్ట్రీ హైగా ఉంటుంది. HDFC ఎర్గోకి 98%, నెక్స్ట్ మాట్లాడుకోబోతున్న కేర్ కి 91 అండ్ నీవా బుపాకి 91% ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే 100 క్లెయిమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాం మా బిల్ పే చేయండి అని 100 క్లెయిమ్స్ వెళ్తుంటే ఎన్ని క్లెయిమ్స్ వాళ్ళు సెటిల్ చేస్తారు, అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది లాస్ట్ ది కాదు, అంటే లాస్ట్ ఇయర్ ది కాదు, 2023 ది కాదు, 2023, 2022, 2021 ఈ 3 ఇయర్స్ యావరేజ్ ది. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఒకరు చాలా బెస్ట్ గా ఉండొచ్చు, మిగిలిన ఇయర్స్ లో వర్స్ట్ గా ఉండొచ్చు, కాబట్టి 3 ఇయర్స్ యావరేజ్ తీసుకున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో HDFC టాప్. సెకండ్ ది ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఇక్కడ మీరు గమనిస్తే HDFC ఎర్గో వాళ్ళకి 85%, కేర్ వాళ్ళకి 58 అండ్ నీవా బుపా 57 ఉంటుంది. సో కేర్, నీవా బుపా సిమిలర్ గానే ఉంది, వెరాస్ HDFC ఎర్గోకి మాత్రం 85% ఉంది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో అంటే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, నా దగ్గర ఒక 100 crores దగ్గరగా ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో, మీ అందరి దగ్గర నుంచి ఒక 100 కోట్ల దగ్గరగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను. ఈ 100 కోట్ల నుంచి ఎంత స్పెండ్ చేస్తున్నాను, ఐ మీన్ నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ 100 కోట్ల నుంచి ఎంత % స్పెండ్ చేస్తున్నా అన్నది ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. కేర్ వాళ్ళు 100 రూపీస్ ఆర్ 100 crores కలెక్ట్ చేస్తుంటే అందులో 58%, నీవా వాళ్ళు 57%, HDFC ఎర్గో వాళ్ళు 85% స్పెండ్ చేస్తున్నారు. సో ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తే అంత మంచిదా? అలా కూడా చూడడానికి లేదు, బికాస్ కొన్ని కంపెనీస్ 100 కంటే అబోవ్ ఉంటాయి, అంటే వాళ్ళు కలెక్ట్ చేసే దానికంటే ఎక్కువ కట్టేయడం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు రిస్క్ లోకి వెళ్తున్నట్టు. సో యూజువల్ గా ఈ నెంబర్ ని 75, 80 దగ్గర అంతే మ్యాక్స్, అక్కడ వరకు చూడడం బెటర్. బట్ HDFC ఎర్గో వాళ్ళ ఒక స్టాండర్డ్ బ్రాండ్ కాబట్టి వాళ్ళకి ఎంతైతే డబ్బులు వస్తుందో
వాళ్ళకు వస్తున్న దాంట్లో మెజారిటీ ఆఫ్ థింగ్ క్లెయిమ్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. అది మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 1 హెచ్డిఎఫ్సి ఎర్గో, సెకండ్ కేర్ అండ్ థర్డ్ నీవా. ఇక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ సిమిలర్ గా ఉంటాయి, అన్ని 9,000 అబోవ్ దగ్గరగా ఉంటాయి. ఇక్కడ పెద్ద డిఫరెన్షియేషన్ చేయడానికి లేదు. ఇది ఇంపార్టెంట్. కంప్లైంట్స్ 10,000 క్లైమ్స్ వెళ్తే నాకు హాస్పిటల్ బిల్ మాకు పే చేయండి అని 10,000 క్లైమ్స్, పాలసీస్ కాదు, 10,000 క్లైమ్స్ వెళ్తూ ఉంటే అవుట్ ఆఫ్ 10,000 క్లైమ్స్ ఎంత మంది కస్టమర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చూస్తే హెచ్డిఎఫ్సి ఎర్గో 7, కేర్ 31, నీవా 45. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు ఏ పాలసీలు తీసుకోవాలన్న దానికి నేను ఇదే ఇంపార్టెంట్ గా తీసుకొచ్చి మీకు చెప్తాను. హెచ్డిఎఫ్సి ఎర్గోకి తక్కువ ఉండడానికి కూడా ఒక ప్రధాన కారణం చెప్పాను కదా, వాళ్ళది స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదంటే కేవలం హెల్త్ ఇన్సూరెన్సే కాదు, జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. మోటారు, హోమ్, ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు అమ్ముతారు. అలా చూసినప్పుడు ఎన్ని క్లెయిమ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని రిజెక్షన్స్ ఆర్ కస్టమర్స్ ఎంత ఇబ్బంది పెడుతున్నారని చూసినప్పుడు ప్రాబబుల్లీ దానికోసం హెచ్డిఎఫ్సి ఎర్గోలో తక్కువ ఉండొచ్చేమో, అదొక బెనిఫిట్ వేయొచ్చు. బట్ ఓవరాల్ చూసినప్పుడు మాత్రం విత్ రెస్పెక్ట్ టు డేటా, ప్యూర్ డేటా, హెచ్డిఎఫ్సి ఎర్గో టాప్ లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ పాలసీస్ ని కంపేర్ చేద్దాం. ఆప్టిమా సెక్యూర్ అండ్ ఆప్టిమా రీస్టోర్ రెండింటి దగ్గర యాడ్ టు కంపేర్ కొడుతున్నాను. కంపేర్ నౌ ఫ్రెండ్స్. చాలా టైం బ్యాక్ వరకు ఆప్టిమా రీస్టోర్ అని ఉండేది. యాక్చువల్లీ అది అపోలో మినిక్ వాళ్ళది. వీళ్ళు తీసుకున్న తర్వాత ఇది వీళ్ళ ప్లాన్ గా హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా రీస్టోర్ గా మారింది. బట్ వీళ్ళు అపోలో మినిక్ ని తీసుకున్న తర్వాత 2020లో తీసుకున్నారన్నాం కదా, అప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన సూపర్ ప్లాన్ ఏదైనా ఉందంటే ఆప్టిమా సెక్యూర్. దీనికి కంపారిజన్ చూడండి. ప్రీమియమ్స్ లో పెద్ద తేడా ఉండదు. బట్ దీనికి స్ట్రైట్ అవే మీరు కంపేర్ చేస్తే ఇక్కడ కవర్ మీకు 5 lakhs. 5 lakhs కి మిమ్మల్ని ఎంత కట్టమంటున్నారు. కానీ ఆప్టిమా సెక్యూర్ మీరు తీసుకున్నారంటే ఫస్ట్ డే నుంచే మీకు కవర్ ఎంత 5 lakhs కదా, దానికి అడిషనల్ గా 5 lakhs ఇస్తారు. అంటే మీరు కడుతున్న డబ్బులు 5 lakhs కే. ఒకవేళ మీరు రీస్టోర్ తీసుకుంటే మీరు కట్టే డబ్బులు 5 lakhs కే, కానీ సెక్యూర్ తీసుకుంటే 5 lakhs కే డబ్బులు కట్టండి, అడిషనల్ గా ఇంకొక 5 lakhs ఇస్తామంటున్నారు. సో ఎవ్వరు కూడా రీస్టోర్ తీసుకోవడానికి లాజిక్ ఉండదు. ఖచ్చితంగా ఆప్టిమా సెక్యూరే తీసుకోవాలి. లాజిక్ లేదు మనకి రీస్టోర్ తీసుకోవడంలో. సో హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఏదైనా తీసుకోవాలి ప్లాన్ అనుకుంటే నేనైతే ఖచ్చితంగా ఆప్టిమా సెక్యూరే తీసుకుంటాను. కంపారిజన్స్ చెప్పాను కదా, థియరిటికల్ గా మీకు చాలా వీడియోస్ ఉన్నాయని. దాంట్లో బోల్డ్ థింగ్స్ ఉంటాయి. లైక్ కోపే ఉండకూడదు, రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు, లేకపోతే డిసీజ్ రిలేటెడ్ గా సబ్ లిమిట్స్ ఉండకూడదు, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ని కవర్ చేయాలి, అంబులెన్స్ చార్జెస్ ని కవర్ చేయాలి, డే కేర్ ట్రీట్మెంట్స్ లైక్ హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయితేనే కాదు, ఒక రోజులో ఏదైనా చిన్న ట్రీట్మెంట్స్ ఉన్న దానికి కవర్ అవ్వాలి. ఇవన్నీ మీకు చెప్తుంటాను కదా, ఇవి చెక్ చేసుకోండి, ఇవి మంచివి అని. అవన్నీ ఇందులో ఉన్నాయి. అందులో మనం చెక్ చేసుకొని ఇది నెగటివ్, దీని కారణంగా ఇది వద్దు అనుకోవడానికి ఏం లేదు. దీంట్లో ప్రతి ఒక్కటి కవర్ అయింది. మనకు కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఇందులో కవర్ అయ్యాయి. మరి మొత్తం పాజిటివ్ గానే ఉందా? నెగటివ్స్ దగ్గరికి వెళ్దామా? చెప్పాను కదా, ఇది ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కి స్పెసిఫిక్ గా వీళ్ళు ఇన్సూరెన్స్ ని ఇవ్వలేకపోయారు. ఈ రీసెంట్ టైమ్స్ లో కొన్ని కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కేర్ వాళ్ళతో కంపేర్ చేసిన, ఇతర స్టాండ్ లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కంపేర్ చేసిన ఒక మంచి పాలసీ ఫర్ ఏజ్డ్ పీపుల్ ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఎవరెవరికైతే హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. నేను మీకు ఇది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఇప్పుడు నేను ఏజ్ 21 కదా పెట్టాను, 21 పెడితే హెచ్డిఎఫ్సి ఎర్గో వస్తుంది. ఒకవేళ నేను 66 years పెట్టాను అనుకోండి, 66 years పెట్టాను అనుకోండి, హెచ్డిఎఫ్సి ఎర్గో రాదు. కేర్ వస్తుంది, నీవా వస్తుంది, మిగతా అవన్నీ వస్తాయి, కానీ హెచ్డిఎఫ్సి ఎర్గో రాదు. సో ఎవరెవరైతే ఏజ్డ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సూట్ కాదు. అండ్ ఎవరెవరైతే స్పెసిఫైడ్ గా వాళ్ళకు ఒక ఇల్నెస్ ఉండి, బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండి డే 1 నుంచో లేకపోతే 30 days టైం పీరియడ్ పెట్టుకొని అప్పటి నుంచే నాకు కవర్ అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. ఎక్కువగా రైడర్స్ ఉండవు దీంట్లో. ఏదైనా అడ్వాంటేజెస్ ని యాడ్ చేద్దాం, లైక్ కొత్త చేంజెస్ అన్ని వస్తుంటే వాటిని యాడ్ చేద్దామన్నా ఇది సూటబుల్ కాదు. మెటర్నిటీ కవర్ ఉండదు దీంట్లో. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి వాళ్ళ పిల్లల బర్త్ రిలేటెడ్ గా కవర్ చేద్దాం అనుకున్న అది ఉండదు. సో ఇవన్నీ కూడా దీని రిలేటెడ్ గా ఉన్న నెగిటివ్స్. ఇది ఎవరికి యంగ్ గా ఉండి ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటే, యంగ్ ఉండాలి, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వాళ్ళు కొంత ఎక్కువ డబ్బులే, అంటే కేర్ ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎక్కువ డబ్బులే చార్జ్ చేస్తారు. ఎందుకు చార్జ్ చేస్తారు? బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్రాండ్, బికాస్ ఆఫ్ దేర్ నెంబర్స్. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో టాప్ ఉంది అండ్ కలెక్ట్ చేస్తున్న డబ్బులు కూడా ఎక్కువ క్లెయిమ్స్ చేస్తున్నారు. నేను చూస్తున్న రివ్యూస్ వరకు, నేను ట్విట్టర్ లోకి వెళ్ళి వెతికాను, ఆన్లైన్ లోకి వెళ్ళి వెతికాను, ఎవరెవరు ఏ రీజన్స్ చెప్పి ఎలా క్లెయిమ్స్ ఆపాలని చూస్తుంటారని మొత్తం వెతికాను. మొత్తం వెతికిన దాంట్లో నాకు అర్థమైంది, కంపేర్డ్ విత్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళు చాలా ఈజీగా క్లెయిమ్స్ ని పాస్ చేస్తున్నారు. 1 లేదా 2 దగ్గర నాకు కంప్లైంట్స్ కనిపించాయి. బట్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్, ఈవెన్ కంప్లైంట్స్ దగ్గర కూడా మనకి మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా తక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇతర కంపెనీస్ తో పోలిస్తే స్మూత్ గా మనకు ఆ క్లెయిమ్ రావాల్సిన రోజు, ఆ రోజు మనకి ఏ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందో క్లెయిమ్ మనకు రావాలి అని క్యాష్లెస్ రిలేటెడ్ గా కానీ ఆ క్లెయిమ్ పాస్ చేయడంలో కానీ ఇది కొంత స్మూత్ అనిపించింది. హెడేక్ లేకుండా, నాకు ఏ తలనొప్పి లేకుండా నా క్లెయిమ్ నాకు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ హెచ్డిఎఫ్సి ఎర్గోతో ఉంటుందని నేను చేస్తున్న రీసెర్చ్, నా ఓన్ అనాలిసిస్ తో నాకు అర్థమైంది. కాబట్టి
నెక్స్ట్ నేను కమింగ్ టైమ్స్ లో ఈ ఇన్సూరెన్స్ కి షిఫ్ట్ అవుతాను, ఆప్టిమా సెక్యూర్ తీసుకుంటాను. బికాస్ నేను యంగ్ ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, నాకు ఏ ప్రెసెంట్ ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇది తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏజ్ కొంచెం పెరిగి ఒక 35-40 వచ్చింది అనుకుందాం, ఈ లోపు నాకు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హెల్త్ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ నా పేరెంట్స్ కోసం 65 ఇయర్స్ పైబడిన వాళ్ళ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇది కంప్లీట్ గా పక్కన పెట్టేస్తాను. ఈవెన్ నేను ఏజ్ డే నాకు ఇందులో ఇస్తారన్నా నేను తీసుకోను, నేను కేర్ కి వెళ్తాను. ఇప్పుడు మనం సెకండ్ ప్రిఫరెన్స్ లో పెట్టిన ఈ కేర్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒకప్పుడు రెలిగర్ ఇన్సూరెన్స్ వాళ్ళ అండర్ లో ఉంటది. 2012 లో స్టార్ట్ చేశారు, కానీ 2020 లో కేర్ ఇన్సూరెన్స్ గా పేరుని మార్చారు. ఇది స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్, వీళ్ళకి కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటది. అండ్ ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, ఇన్కర్డ్ క్లైమ్ రేషియో, ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. మనం ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మళ్ళీ డిస్కస్ చేయాల్సిన నీడ్ లేదు. ఈ ఆల్ డేటాని మనం కంపేర్ చేస్తే ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి ఎర్గో వీళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉంటారు కదా, కాబట్టే మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ తీసుకుందాం అన్నప్పుడు మీకు బోల్డ్ ప్లాన్స్ కనిపిస్తాయి. అందులో నేను పర్సనల్ గా అయితే ఆ కేర్ సుప్రీం డైరెక్ట్ అనే ప్లాన్ ని తీసుకుంటా. ఇది తీసుకునే ముందు ఇక్కడ మీకు గ్యారంటీడ్ 7x రిటర్న్ అని కనిపిస్తుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళది ఏంటంటే, ఎలా అయితే ఆప్టిమా సెక్యూర్ లో మీకు స్టార్టింగ్ 5 లక్షలకే మీరు ప్రీమియం డబ్బులు కడుతున్నా, ఇంకొక 5 లక్షలు ఫస్ట్ నుంచే మీకు ఎలా అయితే బెనిఫిట్ వస్తుందని మాట్లాడుతున్నాను, ఇక్కడ మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కవర్ నెక్స్ట్ 5 ఇయర్స్ లో 600% దగ్గరగా పెంచుతారంటున్నారు. ఈవెన్ మీరు క్లెయిమ్ తీసుకున్నా, ఇది నో క్లెయిమ్ బోనస్ గురించి కాదు, అంటే మనం క్లెయిమ్ ఏమీ చేయకపోతేనే పెంచేదేం కాదు. మీరు ఆ క్లెయిమ్ చేసినా, హాస్పిటల్లో బిల్లు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా తీసుకోకపోయినా, టైం టు టైం మీరు తీసుకుంటున్న హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ పెరుగుతూ 5 ఇయర్స్ దాటేసరికి, ఫస్ట్ మీరు ఒకవేళ 5 lakhs తీసుకొని ఉంటే 5 ఇయర్స్ దాటేసరికి 600% పెరుగుతుంది. 5 6 30 lakhs ప్లస్ మీరు తీసుకుంది 5 lakhs, టోటల్ గా 35 lakhs అవుతుంది. కానీ మీరు కడుతున్న డబ్బులేమో ఆ 5 lakhs కే. క్లియర్ గా వాళ్ళు ఇక్కడ అది మెన్షన్ చేస్తుంటారు, 600% 5 ఇయర్స్ లో పెరుగుతుంది ఈవెన్ మీరు క్లెయిమ్ చేసిన. ఇది దీని రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ ఫీచర్. ఇది కాకుండా ఏవే బెనిఫిట్స్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్నామో, అంటే థియరిటికల్ గా ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. రూమ్ రెంట్ లిమిట్ ఉంటుందా, లేకపోతే సబ్ లిమిట్స్ ఉంటాయా, కోపే ఉంటుందా, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఇవన్నీ కూడా దీంట్లో పాజిటివ్ అవుట్పుట్ మీకు వస్తుంది. సో అలా మీరు థియరిటికల్ గా తెలుసుకుందంతా ఇక్కడ మీరు వచ్చి చెక్ చేసుకున్నారనుకోండి, ఎక్కడా మీకు రెడ్ ఫ్లాగ్స్ ఉండవు. అమ్మో ఇది ఉంది కదా, ఇది వదిలేద్దాంలే అనేది ఏమి ఉండదు. మరి రెడ్ ఫ్లాగ్స్ అంటే నెగిటివ్స్ ఏమున్నాయి ఇది వద్దనుకోవడానికి, అది మాట్లాడుకునే ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఇది స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి చాలా రైడర్స్ అండ్ యాడ్ ఆన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఒకవేళ నాకు ఏజ్ ఎక్కువ ఉండి నాకు ఏమైనా హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉంటే నేను దీన్ని తీసుకుంటానని. ఎందుకు తీసుకుంటానంటే, వీళ్ళు ఇస్తున్న రైడర్స్ కి ఇన్స్టెంట్ కవర్ అని ఉంది చూసారా, దీన్ని నేను యాడ్ చేశాను అనుకోండి, నా హెల్త్ ఇన్సూరెన్స్ కి ఇంకొక 1370 రూపాయలు యాడ్ అవుతుంది ఇయర్లీ. దాని కారణంగా నాకు వచ్చే బెనిఫిట్ ని చూడండి. నాకు ఒకవేళ డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా, హైపర్ లిపిడిమియా ఉన్నా, ఆస్తమా ఉన్నా, ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా 30 రోజుల తర్వాత నుంచి నేను హాస్పిటల్లో దాని కారణంగా జాయిన్ అయితే నా కంప్లీట్ డబ్బులు వీళ్ళు ఇస్తారు. లేకపోతే ఏమవుతుందంటే 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లెట్స్ సే నాకు హైపర్ టెన్షన్ ఉందని వీళ్ళతో చెప్పాను అనుకోండి, డ్యూ టు హైపర్ టెన్షన్ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, లెట్స్ సే ఆ హైపర్ టెన్షన్ కారణంగా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ ఆర్ ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా దానికి వీళ్ళు డబ్బులు ఇవ్వరు. యూజువల్ గా అయితే వీళ్ళే కదా, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఏమని చెప్తుంది, నీకు ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది కాబట్టి దాని కారణంగా ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి 3 సంవత్సరాలు వెయిట్ చేయి, 3 సంవత్సరాల నుంచి కవర్ చేస్తామంటారు. కానీ ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసుకోవడం ద్వారా 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ వీళ్ళది 4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్, మిగిలినవన్నీ 3 సంవత్సరాలు ఉంటాయి, వీళ్ళది 4. ఇది కానీ యాడ్ చేయకపోతే 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 4 ఇయర్స్ వెయిట్ చేసే బదులు ఇది యాడ్ చేశానంటే 30 డేస్ తర్వాత నుంచి మిగిలిన అన్నిటికీ 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి నేను. దీనికైతే 30 రోజులే. పేరెంట్స్ కి ఎవరికైనా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నా దాని కారణంగా బోల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. డయాబెటీస్ కి కాంప్లికేషన్స్ అన్ని ఉంటాయి, హైపర్ టెన్షన్ కి కాంప్లికేషన్స్ అన్ని ఉంటాయి. దానికి 30 డేస్ వెయిటింగ్ పీరియడ్. తర్వాత నుంచి మనం ఈజీగా ఈ కార్డ్ ని తీసుకెళ్లి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ని తీసుకెళ్లి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, వీళ్ళది 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పాను కదా, దాన్ని 3 ఇయర్స్ కి తగ్గించాలంటే ఇంత, లేదు 2 ఇయర్స్ నేను వెయిట్ చేయగలనంటే ఇంత, లేదు నేను దాన్ని 1 ఇయర్ కే తగ్గించేసుకోవాలంటే ఇంత. నేను కానీ పే చేశానంటే మిగిలిన కంపెనీస్ అన్నిటికీ నేను 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు ఇంత డబ్బులు పే చేస్తే నేను 1 ఇయర్ కే నాకు ఎగ్జిస్టింగ్ గా ఏ ప్రాబ్లం ఉంటున్నా నా వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించేయచ్చు. ఈ బెనిఫిట్ చాలా కంపెనీస్ కి ఉండదు. సో హెచ్డిఎఫ్సి కంపేర్డ్ విత్ కేర్ లో యాన్యువల్ హెల్త్ చెకప్ మనకి హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ లో ఫ్రీగానే వస్తుంది, బేస్ ప్లాన్ తోనే వస్తుంది. క్లెయిమ్ షీల్డ్ కూడా, ఐ మీన్ కన్స్యూమబుల్స్ అంటుంటారు కదా, ఏదైనా సర్జరీ జరిగిన ట్రీట్మెంట్ కాస్ట్, డాక్టర్ కాస్ట్ మెయిన్ ఉంటుంది. దాంతో పాటు వాళ్ళు వేసుకున్న గ్లౌస్ కానివ్వండి, వాళ్ళు వాడుతున్న సిరెంజెస్, చిన్న ఎక్విప్మెంట్స్, వీటన్నిటికి కూడా కొంచెం కాస్ట్ అవుతుంది కదా, 2 to 7% దగ్గరగా మొత్తం ట్రీట్మెంట్ కాస్ట్ లో కన్స్యూమబుల్స్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడైతే క్లెయిమ్ షీల్డ్ మీరు యాడ్ చేసుకుంటేనే అవి కవర్ అవుతాయి. హెచ్డిఎఫ్సి సెక్యూర్ లో మీరు ఏమి యాడ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఇన్ఫాక్ట్ ఇలా యాడ్ చేసుకోవడానికి కూడా ఉండవు, కానీ అవి ఆటోమేటిక్ గా కవర్ అవుతాయి. కాబట్టి మీకు ఆ ప్రీమియం కంపేర్డ్ విత్ కేర్ స్ట్రైట్ అవే ఎక్కువగా కనిపిస్తుంటుంది. బట్ ఇవి కూడా మనం యాడ్ చేసుకుంటే అప్పుడు కొంత కంపారబుల్, స్టిల్ ఇంకా మనకు అదే ఎక్కువ ప్రీమియం. హెచ్డిఎఫ్సి
హెచ్డిఎఫ్సి ఎర్గోనే మిగిలిన వాటన్నిటికంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. కన్వీనియన్స్ అండ్ వాళ్ళ బ్రాండ్ ని బట్టి మనం ఆ డబ్బులను పెట్టచ్చు. లేదు నేను కొంచెం డబ్బులు తక్కువ పెడతాను అండ్ నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ మా పేరెంట్స్ కుంటున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కి తక్కువ వెయిటింగ్ పీరియడ్ కి తీసుకురావాలనుకుంటున్నాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ని వాడాలనుకుంటున్నానంటే మనకుంటున్న బెస్ట్ ఆప్షన్ ప్రెసెంట్ ఉంటున్న వాటిల్లో కేర్. సో ఇవి ఓవరాల్ గా దీనికి ఉన్న అడ్వాంటేజ్. ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ మీకు 90 సంవత్సరాలు ఉన్నా 99 సంవత్సరాలు ఉన్నా వీళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు. మిగిలిన చాలా కంపెనీస్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వవు. సో ఏజ్ ఎక్కువగా ఉంటున్న పేరెంట్స్ కూడా తీసుకోవాలంటే కేర్ లో మీరు తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకు ఉన్న కండిషన్స్ అన్ని చెప్పి నాకు దాని టైం పీరియడ్ నేను తగ్గించాలనుకుంటున్నాను, నెక్స్ట్ 30 రోజుల్లోనే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ బిల్ నాకు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలన్నా ఇదే మీకుంటున్న బెస్ట్ ఆప్షన్. నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే కంపేర్డ్ విత్ హెచ్డిఎఫ్సి ఎర్గో, ఎందుకు హెచ్డిఎఫ్సి ఎర్గో తీసుకోవాలి దీంతో కంపేర్ చేస్తే నెగటివ్స్ చెప్పాలి కదా అనుకుంటే హెచ్డిఎఫ్సి ఎర్గో స్మూత్ గా ఉంటది. వాళ్ళు ఎక్కువ మనల్ని డ్రిల్ చేయరు, ఇదెందుకు అదెందుకు అని డ్రిల్లింగ్ తక్కువ ఉంటది. కంప్లైంట్స్ చాలా ఈజీ ఉంటది. బట్ ఇక్కడ కొంచెం దాంతో కంపేర్ చేస్తే వర్స్ట్ అని నేను అనట్లేదు, ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ బెస్ట్ కాదు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వర్స్ట్ కాదు. బట్ కంపారిటివ్లీ దాంతో పోలిస్తే దీంట్లో కొంచెం క్వశ్చన్స్ ఉండడానికి 100 లో 99% మనకు అలాంటి సిచువేషన్ ఎదురవ్వకపోవచ్చు. బట్ ఎదురైనప్పుడు వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దేర్ కంప్లైంట్స్. అండ్ వెయిటింగ్ పీరియడ్ నార్మల్ బేస్ ప్లాన్ లో మిగిలిన అందరూ 3 సంవత్సరాలు ఇస్తే వీళ్ళు మాత్రం 4 సంవత్సరాలు ఇచ్చుంటారు. అది తగ్గించుకోవడానికి రైడర్స్ గా ఇచ్చుంటారు. అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్ లేదు, కన్స్యూమబుల్స్ ఆటోమేటిక్ గా బేస్ ప్లాన్ లో లేవు. కాబట్టి ఇవి నేను నెగిటివ్స్ గా చూస్తుంటాను. బట్ తీసుకోవాల్సి వస్తే నేను కూడా ఇది తీసుకోవాల్సి వచ్చేదేమో. ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఖచ్చితంగా తగ్గించుకోవాలి వెయిటింగ్ పీరియడ్ అంటే నాకుంటున్న ఆప్షన్ ఇదే. మరి ఇందాక మనం మాట్లాడుకున్న ఈ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఫైనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నీవా బూపా 2010 లో ఇది స్టార్ట్ చేశారు యాజ్ మ్యాక్స్ బూపా. ఇండియాకి సంబంధించిన మ్యాక్స్ వాళ్ళు, యూకే కి సంబంధించిన బూపా వాళ్ళు. ఎలా అయితే హెచ్డిఎఫ్సి అండ్ ఎర్గో ఎలా అయితే కలిసాయో వీళ్ళు కూడా అలానే 2010 లో ఈ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేశారు. బట్ 2021 లో మ్యాక్స్ వాళ్ళు, మ్యాక్స్ ఇండియా వాళ్ళు ఎగ్జిట్ అయ్యి వాళ్ళ ఎంటైర్ స్టేక్ వాళ్ళ వాటిని ట్రూ నార్త్ వాళ్ళు కొనుక్కొని 2021 నుంచి నీవా బూపా తీసుకొచ్చారు. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. స్టాండ్ అలోన్ ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే వీళ్ళు అమ్ముతారు. అండ్ వీళ్ళ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, ఇన్కర్డ్ క్లైమ్ రేషియో, వీళ్ళకి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వీళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎంత, ఇవన్నీ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. కంపేర్ విత్ హెచ్డిఎఫ్సి ఎర్గో అండ్ కేర్ వీళ్ళది థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. పర్టికులర్ గా వీళ్ళ కంప్లైంట్స్ కొంత హెవీగా ఉంటాయి. నేను పర్సనల్ గా చూస్తున్న రివ్యూస్ వరకు ఎలా ఉందంటే ఫీచర్స్ దుమ్ము లేపుతారు. ఆ ఫీచర్స్ చూస్తున్నప్పుడు చాలా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. కంప్లైంట్స్ హెవీగా ఉంటున్నాయి కొంచెం కంపేర్డ్ విత్ అదర్ టూ. వీళ్ళు కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అడుగుతారు. మీరు హాస్పిటల్లో క్లెయిమ్ చేద్దామని వీళ్ళకి డాక్యుమెంట్ పంపించినా, క్యాష్ లెస్ కి వెళ్దామని ప్రయత్నించినా, మీరు ఏ డేటానైతే వీళ్ళ దగ్గర ఫిల్ చేస్తుంటారో, మనం చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటుంటారు కదా కొన్ని సందర్భాల్లో, వీళ్ళ దగ్గర అలానే ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి డేటా, వీళ్ళకి చెప్తున్న ప్రతి డేటా నిజమైందా ఉండాలి. ఏ మాత్రం తప్పు జరిగినా, ఏ మాత్రం మీరు చిన్న క్లూ ఇచ్చినా మీరు ఇష్యూస్ నెక్స్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూ లేకుండా మీరు మొత్తం డేటాని వీళ్ళకి కరెక్ట్ గా ఇచ్చి, ఆర్ డాక్టర్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ కూడా ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తిరిగి క్వశ్చన్స్ అడుగుతున్నా మీరు ఫాలో అప్ చేసుకోగలరు. నేను కొంచెం యంగ్ అండ్ నాకు నాలెడ్జ్ ఉంది, నేను నా దగ్గర అన్ని కరెక్ట్ గానే ఉండేలా చూసుకుంటాను, క్లైమ్ నేను పాస్ చేయించుకోగలను అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అనుకోండి, ఇది తీసుకోవడం బెటర్ ఆ రెండిటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు మనీ, బ్రాంజ్ ప్లస్ రీఅష్యూర్ 2.0 లో మోస్ట్లీ మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని దొరుకుతాయి. అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ చెప్తాను. అడ్వాంటేజెస్ తో పాటు మీకు ఏ బెనిఫిట్స్ అయితే మిగిలిన రెండిట్లో దొరుకుతున్నాయో దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా బెటర్ బెనిఫిట్స్ దొరుకుతూ తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది. మీకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అడ్వాంటేజెస్ అన్ని థియరిటికల్ గా మీరు ఎక్కడెక్కడ చూసినా ఇవి ఉండాలి అని మీరు ఎక్కడైతే చూస్తారో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, తక్కువ డబ్బులకే దొరుకుతాయి. కానీ మీరు ప్రాపర్ గా మీరు హ్యాండిల్ చేయగలరు. ఆ క్లైమ్ తీసుకుంటున్నప్పుడు ఏదైనా వాళ్ళు అడుగుతున్నా నేను డీల్ చేయగలను. మన దగ్గర తప్పు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు మనకు రావాల్సిన లాక్కోవాలని ప్రయత్నించారు. బట్ ఏదైనా ఇష్యూ అయినా మెయిల్స్ పెట్టగలను, నేను చూసుకోగలను, అది నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటే దాని అప్పుడు ఇది మనకు బెస్ట్ అవుతుంది. దీంట్లో వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, నేను మీకు ఒక ప్లాన్ తీసుకొని చెప్తాను. మీకు ఇక్కడ చాలా ప్లాన్స్ ఉంటుంటాయి. గోల్డ్ ప్లస్ అని, బ్రాంజ్ అని, ఇలా బోల్డ్ ప్లాన్స్ కనిపిస్తుంటాయి. దాంట్లో నేను అంటే బేస్ గా ఖచ్చితంగా ఇది మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అంటే రీఅష్యూర్ 2.0 బ్రాంజ్ ప్లస్, నెక్స్ట్ దీనికి టైటానియం అని, నెక్స్ట్ ప్లాటినం అని కూడా కనిపిస్తూ ఉంటాయి. అది ఇంకొంచెం డబ్బులు పెట్టగలను అనుకుంటున్న వాళ్ళు ఆ ప్లాన్స్ కి వెళ్ళొచ్చు. ఆ మూడిట్లోనూ ఒకటే బెనిఫిట్సే, పెద్ద తేడా వచ్చేదే ఉండదు. కానీ కొన్ని ఫీచర్స్ దీంతో పోలిస్తే దాంట్లో కొంచెం ఎక్కువ ఇస్తానంటారు. బేస్ ప్లాన్ ని తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఫీచర్స్ అయితే దుమ్ము లేపుతారని. అన్లిమిటెడ్ రీస్టోరేషన్ కవర్ ఫర్ ఎవర్, అంటే ఎన్నిసార్లు మీరు ఆ ఇన్సూరెన్స్ ని వాడుకుంటూ ఉండండి, ప్రతిసారి అది రీస్టోర్ అవుతూనే ఉంటది. ఒకసారి కాదు, ఎన్నిసార్లు రీస్టోర్ అవుతూనే ఉంటది. అండ్ ఇది బ్రాంజ్ కాబట్టి 3 times పెంచుతారు. మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్ 3 times పెంచుతారంటే మీరు ఒక 10 lakh పాలసీ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ 3 years లో ఈ 10 lakh కాస్త 30 lakh అయి మీ బేస్ ప్లాన్ ఒక 10 lakh, టోటల్ గా 40 lakh అవుతుంది. మీరు కట్టేదేమో 10 lakh. ఒకవేళ మీరు ప్లాటినం తీసుకున్నారనుకోండి, ప్లాటినం లో 5 times అయి ఉంటది. అంటే నెక్స్ట్
నెక్స్ట్ 5 years లో అడిషనల్ గా 50 lakhs వస్తుంది. మీరు తీసుకుంటుంది 10, టోటల్ గా 60 lakhs అయిపోయి ఉంటుంది. మీరు కట్టేది 10 lakhs కే. నెక్స్ట్ టైటానియం తీసుకున్నారంటే 10 times ఉంటుంది. అంటే నెక్స్ట్ 10 years పాటు మీరు ఆ ఇన్సూరెన్స్ ని కడుతూ వెళ్తే అడిషనల్ గా ఇంకొక 1 crore మీరు తీసుకుంటున్న బేస్ ప్లాన్ కి ఇంకొక 1 crore వచ్చి యాడ్ అయ్యి 1.1 crore అవుతుంది. ఈవెన్ మీరు క్లెయిమ్ చేసుకున్నా సరే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. అంటే హాస్పిటల్లో తీసుకోకపోతేనే ఇవన్నీ వస్తాయని కాదు. ఇన్ సింపుల్ టర్మ్స్ టైం టు టైం మీరు కడుతున్న డబ్బులు ఒకదానికే, కానీ టైం టు టైం మీ కవర్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీరు క్లెయిమ్ చేసిన డిసీజ్ మేనేజ్మెంట్ అని, ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉందనుకోండి, డే 1 నుంచి అవి కవర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే మీరు ఎక్స్ట్రాగా కట్టాలి దానికి డబ్బులు. బట్ చెప్తున్నాను కదా, హెచ్డిఎఫ్సి ఎర్గోలో మనకి ఇలాంటి యాడ్ ఆన్స్ రైడర్ ఉండదు. మనం తీసుకుంటున్న దానికి ఇది యాడ్ చేసుకొని ఇమీడియట్ గా మన పాలసీలో మనకి ఇది కవర్ అయ్యేలా చూడడానికి. సో డిసీజ్ మేనేజ్మెంట్ కవర్ తీసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ డే 1 నుంచి కవర్ అవుతుంది. సో కేర్ ప్రాబబ్లీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్న వాళ్ళకి కేర్ వాళ్ళు చాలా ఎక్కువ మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. కేర్ ఇన్సూరెన్స్ వాళ్ళు, నీవబోపా వాళ్ళు కాదు, కేర్ వాళ్ళు. మీరు ఒకవేళ క్యాన్సర్ పేషెంట్ అవుతున్నా, లేకపోతే ఏదైనా రొమటైడ్ ఆర్థరైటిస్ అవుతున్నా, లేకపోతే ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ ఏమున్నా సరే వాళ్ళైతే ఇన్సూరెన్స్ ఇస్తారు. మిగిలిన వాళ్ళు ఇవ్వడంలో ఆలోచిస్తారు. బట్ ఇక్కడ కూడా మీకు ఈ ఒక రైడర్ తో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ రిలేటెడ్ గా బెనిఫిట్ దొరుకుతుంది. వాళ్ళకి ఫస్ట్ నుంచే వస్తుంది. సో ఇది ఎవరు తీసుకోవాలి? ఫైనలీ టైట్ బడ్జెట్ ఉంది, నాకు ఎక్కువ నేను డబ్బులు పెట్టలేను, కొంచెం డబ్బులు తక్కువ ఖర్చు పెడతాను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కి స్టార్టింగ్ డేస్ లో. బట్ ఏదైనా జరిగినా నా పక్కన అన్ని కూడా నేను కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ నేను హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడగలను. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి డబ్బులు ఇవ్వనంటే అది నేను ఎలాగో లాస్ట్ లో చెప్తాను. ఒకవేళ మనకి మోసం చేద్దాం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ప్రయత్నించినా మనం ₹1 కూడా లేకుండా వడ్డీతో సహా డబ్బులు ఎలా తెచ్చుకోవాలో. బట్ టైట్ బడ్జెట్ ఉంది. సో నేను ఇక్కడ డబ్బులు సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాను. 100లో 100 కేసెస్ ఎలా జరుగుతాయని కాదు, ఒక 10 కేసెస్ అలా జరిగితే 10 కేసులో మన కేసు ఉంటే సో నేను కొంచెం ఎఫర్ట్స్ పెట్టగలను అనుకుంటే దెన్ వాళ్ళకి ఇది మంచి ఫీచర్స్ తక్కువ డబ్బుల్లో ఇస్తున్నట్టు. సో ఇది 3. ఫైనలీ కొంచెం ఎక్కువ ప్రీమియం పెడతాను, నాకేమి ప్రాబ్లమ్స్ లేవు, నేను బేస్ ప్లాన్స్ తీసుకొని ఒక మంచి బెనిఫిట్స్, నాకు స్మూత్ క్లెయిమ్ నాకు వస్తే చాలనుకుంటే హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్, రీస్టోర్ కాదు. రెండవది కేర్ సుప్రీం ప్లాన్. మనకు ఉంటున్న ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు వీళ్ళ దగ్గర యాడ్ ఆన్స్ ఉంటాయి, రైడర్స్ ఉంటాయి, యాడ్ చేసుకొని తక్కువ టైంలోనే మనకు సంబంధించిన డిసీజులను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్లో తీసుకొచ్చి మనం బెనిఫిట్ ని పొందొచ్చు. అండ్ ఫైనల్ గా ఇందాక మాట్లాడుకున్న నీవబూపా టైట్ బడ్జెట్ ఉంది, నాకు డబ్బులు నేను తగ్గించుకోవాలి, బెస్ట్ బెనిఫిట్స్ నాకు కావాలి, బట్ క్లెయిమ్ ప్రాసెస్ లో నేను కొంచెం ఇబ్బందులు నేను ఎదుర్కొంటానంటే అది ఎవరెవరికి ఏ సూట్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని మీరు క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీరు చూస్తున్న టైంలో మీకు ఒకరు ఫోన్ చేస్తారు. చేస్తున్న వాళ్ళని మీరు ఏం క్వశ్చన్ అడగాలంటే, మీరు ఫైనల్ గా ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఏ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నారో ఫిక్స్ అయిపోయారు, అందులో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో మనకు అనవసరం, దాన్ని పక్కన పెట్టండి, మనకు క్లియర్ గా కనిపిస్తాయి పెద్ద హెడ్డింగ్స్ తో. నాకు ఈ పాలసీలో కవర్ అవ్వనివి నెగిటివ్స్ చెప్పండి అని ఫస్ట్ అడగాలి మీరు ఎవరినైనా సరే. నెగిటివ్స్ పాజిటివ్స్ వద్దు, నెగిటివ్స్ ఏంటి అది తెలిస్తే తీసుకోవాలా లేదో డిసైడ్ అవుతాం కదా. కాల్ చేసిన వాళ్ళు మనం వద్దన్నాం అంత ఏదో చెప్పాలని చూస్తారు కాబట్టి నాకు నెగిటివ్స్ చెప్పండి అని అడగండి. అండ్ మీ డిసీజెస్ అన్ని క్లియర్ గా చెప్పండి, ఇది వద్దు ఇది కావాలని కాదు. ప్రతి ఒక్కటి మీరు బయట ఏజెంట్ ద్వారా తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి మెన్షన్ చేయమని చెప్పండి. ఇస్తే ఇస్తారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అన్నెసరిగా తీసుకొని వాళ్ళు మన క్లెయిమ్ ఇవ్వకపోతే లాస్ అవుతున్నట్టు కదా, ప్రతి ఒక్కటి చెప్పండి. అండ్ మీరు వెళ్ళాలనుకుంటున్న హాస్పిటల్ వీళ్ళ నెట్వర్క్ హాస్పిటల్లో ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి ఓన్ గా. ఎలా చెక్ చేసుకోవాలి? ఏదైనా ప్లాన్ దగ్గరికి వచ్చి వ్యూ ఆల్ ఫీచర్స్ ని కొట్టి క్యాష్లెస్ హాస్పిటల్స్ దగ్గరికి వచ్చి, విశాఖపట్నంలో అయితే 61 క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయంట. ఇక్కడ పేరు సెర్చ్ చేస్తే ఆ హాస్పిటల్ ఉందా లేదా వచ్చేస్తుంది, దాన్ని చెక్ చేసుకోండి. అండ్ హాస్పిటల్ కి వెళ్లే ముందు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, ఆర్ జాయిన్ అయిన తర్వాత అయినా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే మీరు మొత్తం ట్రీట్మెంట్ చేయించేసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టి వీళ్ళ దగ్గర నుంచి రీఫండ్ తెచ్చుకుందామని ప్రయత్నించినా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇబ్బందులు పెడతాయి. మీరు వెళ్ళలేదేమో, హాస్పిటల్ తో మాట్లాడుకొని మీరంతా ఫేక్ చేస్తున్నారేమో అనుకుంటది. వెళ్లే ముందు ఇన్ఫార్మ్ చేయండి వీలైనంత వరకు, లేదు జాయిన్ అయ్యాకైనా ఖచ్చితంగా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ ఫైనలీ మీరు ఇంక ఇన్సూరెన్స్ కొనాలని ఫిక్స్ అయ్యారు, దెన్ మీకు చెప్తున్నాను, మీరు ఇన్సూరెన్స్ కొన్న తర్వాత మీకు ఏ ట్రీట్మెంట్స్ అయితే అవుతుంటాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని స్టోర్ చేసి పెట్టుకోండి. యాన్యువల్ హెల్త్ చెకప్స్ వీళ్ళు ఇస్తూ ఉంటే ఫ్రీగా, ఖచ్చితంగా ఫ్రీగా యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. సో దట్ వాళ్ళకి మీకు ఇద్దరికి ప్రూఫ్ ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ టైం కి మీకు ఆ డిసీజ్ లేదు, ఫ్యూచర్ లో వచ్చిందంటే అది కొత్తదే, మీరు ముందుండి దాచిపెట్టలేదు అని. అండ్ మీరు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తారో డాక్టర్ కి అదే చెప్తూ ఉండాలి. నిజంగా మీ ట్రీట్మెంట్ లో అది రిఫ్లెక్ట్ అవుతుండాలి. ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా అది ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు అవకాశం ఇస్తున్నట్టు, అది ఎప్పటికీ మైండ్ లో పెట్టుకోండి. మీరు అబద్ధం చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదో ఒక రోజు బయటపడిందంటే అన్నెసరిగా అన్ని రోజులు కట్టిన డబ్బులు మనం వేస్ట్ చేసుకుంటున్నట్టు. నిజాయితీగా ఉండండి, మీకు తెలిసినంత వరకు నిజాలు చెప్పండి. ఏదైనా ఇష్యూ అవుతున్నా మీ తరపున మాట్లాడడానికి ఏజెంట్ అయినా, బికాస్ ఈ మధ్య కాలంలో ఎలా అవుతుందంటే మీరు ఎక్కడైనా బయట తీసుకున్నారు, అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యారు, ఆ ఏజెంట్ తో మీకు కాంటాక్ట్ లేక మీరు ఆ ఏజెంట్ ద్వారా క్లెయిమ్ ని చేయించుకోలేకపోతున్నా ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు స్ట్రాంగ్ గా మీ సైడ్ నిలబడుకునే ఏజెంట్ అయినా, ఆర్ మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో తీసుకుంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ సపోర్ట్ ని మీకు అందిస్తూ ఉంటారు. పాలసీ బజార్ వాళ్ళైతే 30 minute క్లెయిమ్ సపోర్ట్ అంటున్నారు. అంటే మీరు ఏదైనా హాస్పిటల్లో ఉన్నా
ఆర్ మీకు ఏదైనా ఇష్యూ అవుతున్నా క్లెయిమ్ ని మీకు అందించడంలో హాస్పిటల్ వాళ్ళతో కానీ ఇన్సూరెన్స్ కంపెనీతో కానీ వీళ్ళకి కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేస్తే విత్ ఇన్ 30 minutes లో మీకుంటున్న ఇష్యూస్ ని వీళ్ళు సార్ట్ అవుట్ చేస్తారని 30-minute క్లెయిమ్ సపోర్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ అలాంటి ఏదైనా ఇష్యూస్ అవుతున్నప్పుడు మన పక్కన మాట్లాడడానికి మనకు ఒకరు కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకోకండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీ తరపున వచ్చి మాట్లాడదు. ఎయిదర్ బయట ఏజెంట్ ద్వారా అయినా తీసుకోండి ఆర్ ఆన్లైన్ లో ఈ అగ్రిగేటర్ వెబ్సైట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసి తీసుకునే వెబ్సైట్స్. మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి తీసుకున్నా, మోస్ట్లీ ఏజెంట్ దగ్గర నుంచి తీసుకున్నా ఆర్ ఈ అగ్రిగేటర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నా, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నా ప్రీమియం ఒకటే ఉంటది. ఎవరు తగ్గించి మనకి ఇవ్వకూడదు. అందరూ ఒకే డబ్బులు తీసుకుంటారు. మీరు డైరెక్ట్ గా తీసుకున్నారనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి, ఏదైనా ఇష్యూ జరిగి మీరు వాళ్ళకి అగైనెస్ట్ గా మాట్లాడాలంటే వాళ్ళ అగైనెస్ట్ గా మీకు హెల్ప్ చేయరు కదా. ఆ ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే వాళ్ళ డబ్బులు మీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేస్తారా, మీకోసం ఫైట్ చేస్తారా? కాబట్టి మీకోసం ఫైట్ చేసేదానికి ఒక ఏజెంట్ అయినా ఉండాలి, ఆన్లైన్ లో అగ్రిగేటర్స్ అయినా ఉండాలి. ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్ లో పాలసీ బజార్ వాళ్ళు చెప్తున్నది, మీరు మా దగ్గర పాలసీ కొని మీకు ఏదైనా ఇష్యూ అయితే 30 minutes లో మీ క్లెయిమ్ రిలేటెడ్ గా మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు. వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న పర్సన్ 30 minutes లో మీరు ఉంటున్న హాస్పిటల్ కి వచ్చి మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాస్ అయ్యేలా చూసి మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేలా వాళ్ళు సపోర్ట్ ని అందిస్తారు అని చెప్తున్నారు. మీరు ఇంకే ఇతర అగ్రిగేటర్ దగ్గర నుంచి అయినా ఆర్ మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర నుంచి అయినా కొనొచ్చు. బట్ పర్సనల్ గా నేను ఆన్లైన్ లోనే కొంటాను. దేనికంటే నేను ఫస్ట్ లో చిత్తూరులో ఉండేవాడిని, అక్కడ ఉంటున్న ఏజెంట్ ద్వారా కొన్నాను అనుకోండి. నేను నెక్స్ట్ మారాను, నెల్లూరుకి వచ్చాను, నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను, నెక్స్ట్ వేరే దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. ఆర్ నేను ఉంటున్న ఏజెంట్ నెక్స్ట్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ని వదిలి ఇంకొక దాంట్లోకి వెళ్ళారనుకోండి, నేను బిజినెస్ చేయట్లేదు, నేను మానేశాను అన్నాడు అనుకోండి, నేను ఆ బిజినెస్ ని వదిలేసాను లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాను అంటే అప్పుడు నేను తనని ఏం అడగలను? నేను నీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నాకు ఇలా కావాలని నేను తనని స్ట్రాంగ్ గా ప్రెషర్ చేయలేను కదా. కాబట్టి మీరు ఆన్లైన్ లో ఎవరైనా అగ్రిగేటర్స్ దగ్గర కంపేర్ చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీకు క్లెయిమ్ సపోర్ట్ ని అందిస్తున్నారా లేదా, మీకు ఏదైనా ఇష్యూ అయితే వాళ్ళు మీకోసం ఫైట్ చేస్తానంటున్నారా లేదా, ఫైట్ చేస్తా అన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. ఆర్ బయట మీకు ఖచ్చితంగా తను అదే బిజినెస్ లో ఉంటాడు, హెల్త్ ఇన్సూరెన్స్ లో అమ్ముతాడు, నా పక్క తను ఫైట్ చేస్తాడు, ఖచ్చితంగా నాకు ఏది జరిగినా తను చూసుకుంటాడు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆ బిజినెస్, తను ఏం జరిగినా నేను దాన్ని కంప్లీట్ గా నమ్ముతానంటే మీరు బయట ఆఫ్లైన్ ఏజెంట్ దగ్గర తీసుకోండి, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. నేనైతే ఆన్లైన్ లో తీసుకున్నాను. బికాస్ ఏం జరిగినా నేను ఏ ఊర్లో ఉన్నా వీళ్ళకి కాల్ చేసి ఇలా నాకుంది, నా క్లెయిమ్ సపోర్ట్ కావాలంటే వీళ్ళ 30 minutes క్లెయిమ్ సపోర్ట్ ఇస్తున్న ఫీచర్ కన్నా వాళ్ళు నాకు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా హెల్ప్ చేస్తారని. ఇన్ ద వర్స్ట్ కేస్ 100 లో ఈ కేసులు ఒకటి లేకపోతే ఒకటి కంటే తక్కువే జరుగుతుంటాయి. ఎక్కడి నుంచి మనకి అన్ని డోర్లు క్లోజ్ అయిపోయి మనల్ని ఎవరు పట్టించుకోలేదు అన్న టైం ఒకటి వస్తుంది అనుకోండి, అలాంటిది రాదు. నాకు పర్సనల్ గా అయితే రాలేదు ఇప్పటి వరకు, చాలా మందికి రాలేదు. బట్ ఎవరికైనా ఒక్కరికి వచ్చినా సరే వీళ్ళ క్లెయిమ్ సపోర్ట్ ఉందని తెలియకో లేకపోతే అసలు ఏందో తెలియక మొత్తానికి నాకు క్లెయిమ్ ఇవ్వననేసింది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుంటే ఈ వీడియోని గమనించండి. క్లెయిమ్ నేను ఇవ్వను అని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తే సింపుల్ గా ఆన్లైన్ లో డేటాని ఫిల్ చేస్తూ బయట వెళ్ళి ఒక 4 డాక్యుమెంట్లు ఇచ్చిన దానికి వడ్డీతో సహా డబ్బులు ఎలా బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయో మీకు ఆ ప్రాసెస్ లో మన సబ్స్క్రైబర్ మన ఛానల్ ఫాలో అవుతున్న అతను ఏం ప్రాసెస్ ని ఫాలో అయ్యి డబ్బులు వెనక్కి తెచ్చుకున్నాడో ఆ వీడియోలో ఉంటది. అలాగే నేను కూడా ఇంకొక ప్రాసెస్ ని చెప్పాను, IRDA ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళ ద్వారా మీరు ఎలా కంప్లైంట్ చేసి ఆన్లైన్ లో కూడా డబ్బులు పొందొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి కూడా మీకు పూర్తి నాలెడ్జ్ ని ఇబ్బందులు ఉంటున్న టైంలో తీసుకునేటప్పుడు అన్ని బ్యూటిఫుల్ గానే కనిపిస్తాయి. బట్ ఏదైనా ఇష్యూ అయినప్పుడే మనకి అన్ని డోర్లు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినప్పుడు ఈ వీడియోని ముందే చూసి పెట్టండి, ముందే నాలెడ్జ్ లో మీ మైండ్ లో ఫీడ్ చేసి ఉంచుకోండి. ఓకే నేను ఇది కూడా చేయొచ్చని. బికాస్ ఆ రోజు నేను ఇప్పుడు చెప్పిన మాట గుర్తు రాకపోవచ్చు, ఈ వీడియో గుర్తు రాకపోవచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి పెట్టుకోండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంది. అండ్ ఇంకంతే అండి క్లోజ్ చేసే ముందు ఇంత చెప్పాక కూడా మీరు మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదంటే జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ తన కోసం, తన వైఫ్ కోసం, తన చిల్డ్రన్స్ కోసం 1000 రూపాయలు నెలలా ఖర్చు పెట్టి వాళ్ళకి ఏం జరిగినా మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించగలడనే ఒక భరోసాని ఇవ్వడంలో ఎందుకు వెనకడుగు వేస్తాడు? 1000 రూపాయలు మొత్తం ఫ్యామిలీకి, పర్సన్ కి, తన వైఫ్ కి, తన చిల్డ్రన్ కి అందరికి కలిపి కూడా యాడ్ చేసి చూడండి. 1000 రూపాయల దగ్గరగా కూడా మనకి మంచి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. ప్రతి నెల సంవత్సరానికి యాడ్ చేస్తే అది పెరుగుతుంది మీకు సంవత్సరానికి కనిపిస్తే. బట్ ప్రతి నెల 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టగలరు. ఖచ్చితంగా మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బయట ప్రాబ్లమ్స్ మనకి చెప్పిరావు, వచ్చినప్పుడు మనం సేవ్ చేసుకుంది కూడా సరిపోకపోవచ్చు, బయట అప్పులు తీసుకురావచ్చు. అప్పులతో మన జీవితమే కాదు నెక్స్ట్ తరాల వాళ్ళ జీవితాన్ని కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి తీసుకువెళ్ళడం. మనం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుపోవడం వల్ల మనం చేస్తున్న అతిపెద్ద తప్పుతో అలాంటి అనర్థాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఇప్పుడే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదు నేను నెలలా 1000 రూపాయలు కూడా కట్టేలా నా ప్రెసెంట్ ఆర్థిక పరిస్థితి లేదనుకున్నా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీది, మీ వైఫ్ ది, మీ చిల్డ్రన్ ది వాళ్ళ డీటెయిల్స్ అని ఇస్తే ఇందాక మాట్లాడుకున్న దాంట్లో మీకు ఎంత ఖర్చు అవుతుంది, నెలలా ఎంత ఖర్చు అవుతుందో చూసి పెట్టుకోండి. నెక్స్ట్ మీ బర్త్డే వచ్చేలోపు మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బర్త్డే వచ్చేసింది అనుకోండి ఏజ్ పెరుగుతుంది, ఏజ్ పెరిగింది అనుకోండి ప్రీమియం పెంచుతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెక్ చేసుకోండి, మీకు ఏది బెస్ట్ చూసుకోండి. మీ బర్త్డేకి ముందైనా సరే ఎలా అయినా సరే అడ్జస్ట్ చేసుకొని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనలీ నేను తీసుకున్న ఇన్సూరెన్స్ ని
నేను ఎందుకు మార్చాలనుకుంటున్నాను. నేను తీసుకుంటున్నప్పుడు అది మంచి ప్లానే, కానీ తర్వాత టైమ్స్ లో చాలా చాలా కొత్త కొత్త ఫీచర్స్ తో చెప్పాను కదా, ఆప్టిమా రీస్టోర్ తర్వాత సెక్యూర్ వచ్చింది అండ్ నీవా బూపా కానీ కేర్ కానీ అడ్వాన్స్డ్ గా తక్కువ డబ్బులకే మంచి మంచి ఫీచర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో కాబట్టి నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. మరి లాస్ట్ ఇయర్ షిఫ్ట్ అయి ఉండాలి, కానీ పోర్టబిలిటీ చేయాలంటే అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్ట్ అవ్వాలంటే నా డెడ్ లైన్ అనుకుందాం, నేను కడుతున్న ప్రీమియం నెక్స్ట్ 1 వీక్ లో ఎండ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే అవ్వదు. మినిమం 45 డేస్, 30 డేస్ అని కొన్ని దగ్గరలో అంటారు, బట్ మినిమం 45 డేస్ ముందే మనం పోర్ట్ చేయాలి. ఏదైనా పాలసీని తీసుకుందామని, పాలసీ బజార్ లో ఎలా పోర్ట్ చేయాలో చెప్తున్నాను. పాలసీని తీసుకుందామని ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు మొత్తం ప్రీమియం క్యాలిక్యులేట్ అయ్యే దగ్గర పోర్ట్ ఎగ్జిస్టింగ్ పాలసీ అని ఉంటది. అక్కడ క్లిక్ చేసి మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ పాత పాలసీ డీటెయిల్స్ అడుగుతారు. ఆ పాత పాలసీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేశారనుకోండి, పాత పాలసీ నుంచి కొత్త పాలసీని మీరు తీసుకుంటున్నట్టు. దాని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ ఉంటున్న వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా, 3-4 సంవత్సరాల నుంచి నేను వెయిటింగ్ పీరియడ్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను కదా, అవన్నీ బెనిఫిట్స్ ఇక్కడ కూడా వస్తాయి. సో ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు అది వదిలేసి కొత్తది తీసుకోవడం కాదు, అది అలానే ఉంచుకుంటూ దాన్ని కడుతూ అది ఎండ్ అవుతుందన్న ఒక 2 నెలల ముందు నుంచే కొత్త పాలసీని తీసుకొని పోర్ట్ చేసుకోండి. సో దట్ మీకు మంచి బెనిఫిట్స్, దాని ద్వారా అప్పటి వరకు మీరు కట్టిన డబ్బుల్లో మెజారిటీ ఆఫ్ బెనిఫిట్స్ దీనికి కూడా షిఫ్ట్ అవుతాయి. వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కూల్ ఆఫ్ అవుతాయి. సో ఖచ్చితంగా పాలసీ బజార్ లో తీసుకుంటున్నప్పుడు ఈ పోర్ట్ ఆప్షన్ ని ఎగ్జిస్టింగ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటున్న వాళ్ళు అండ్ లేని వాళ్ళు ఇప్పుడే లింక్ ని క్లిక్ చేస్తూ మీకు ఎంత డబ్బులు అవుతుందో చూడండి. పాసిబుల్ అయితే ఇవాళే నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే ఇవాళ తీసుకోకపోతే మీరు మళ్ళీ తీసుకోరు. ఇవాళే వీడియోని చూసారు కాబట్టి ఇప్పుడే ఇనిషియేట్ తీసుకొని మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి. అండ్ ఇప్పటి వరకు మీరు వీడియోని చూసి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, ఇది నాకు ఇప్పటి వరకు తెలియదు, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, మీరు ఏదైనా కొత్తగా తెలుసుకొని ఉంటే అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ మేము పెట్టిన ఎఫర్ట్స్ రిలేటెడ్ గా ఒక 2 మాటలు చెప్పండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పటికే అర్థమైండాలి ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ షేర్ అవుతుందో. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.